మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. ప్రేక్షకులకు నమస్కారం అండి. హెచ్ఐవి. ఇక్కడ హెచ్ఐవి అంటే అందరూ కూడా చాలా భయపడిపోయి నా దగ్గరికి వస్తూ ఉంటారండి. చాలామంది వస్తూ ఉంటారు, ఫోన్లు చేస్తూ ఉంటారు. మీరు భయపడే అంత ఇది హెచ్ఐవి అంటే ఇందులో 1, 2, 3, 4 ఉంటాయి. అది దాటిపోయాక ఎయిడ్స్ అండి. అందరూ ఏమనుకుంటున్నారంటే హెచ్ఐవి ఎయిడ్స్ ఒకటే అనుకుని ఈ హెచ్ఐవి రాగానే ఏదో అయిపోతుంది, నేను బతకను, ఇంకా నేను చనిపోతాను అని భయపడిపోయి ఎన్నో రకాల ఆలోచనతోటి అప్సెట్ అయిపోవటం, సూసైడ్ చేసుకుందాం అనుకుంటాం. భార్య పిల్లలు ఏమైపోతారనే ఆలోచన, పెళ్ళైన వాళ్ళైతే, అవని వాళ్ళైతే పెళ్ళి అవదేమో అని భయం అన్నమాట. ఇది మీరు ఏదైనా చెడు అలవాట్లు ఉంటే కనుక తప్పనిసరిగా మానేయాలండి. మానేస్తే ఈ హెచ్ఐవి అనే దానికి మెడిసిన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏమవుతుందంటే ఇది ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం. ముందరగా చెప్పుకోవాలంటే హెచ్ఐవి అనేది ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం. మీకు దీంట్లో ఎటువంటి ప్రాణభయం ఉండదు. కానీ మీ చెడు అలవాట్లు మాడుకోకుండా, మీ యొక్క లైఫ్ స్టైల్ని మార్చుకోకుండా ఉంటే కనుక అది ఎయిడ్స్లో కన్వర్ట్ అయితే ఆ తర్వాత మీకు చాలా ఇబ్బంది అన్నమాట. అప్పుడు కంట్రోల్ అవ్వడం చాలా కష్టం అవుతుంది. హెచ్ఐవి అనేది ప్రాణాంతకమైనది ఏం కాదండి. మీరు తగిన జాగ్రత్తలు తీసుకుని బలమైన ఆహారం తీసుకోవాలి, తప్పదు. మేము పైసలు లేవండి మా దగ్గర, మీరు అలాగే చెప్తారు డాక్టర్లు అని అనుకోవద్దు. తప్పదు, రెండో మార్గం లేదు. మీరు కష్టపడి పని చేసుకోండి, సరైన ఆహారం తినండి. వాళ్ళ పని చేసుకున్న వాళ్ళకి పైసల లోటు అనేది లేదు, ఇంట్లో కూర్చుంటే తప్ప. అందుచేత ఏం చేస్తారంటే మీరు నీరసం రాకుండా, వీక్ అవ్వకుండా, వెయిట్ తగ్గకుండా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇందులో వెయిట్ ఎప్పుడు మెయింటైన్ చేయండి, లేదా 1 కేజీ 2 కేజీలు సంవత్సరానికి కొంచెం పెరుగుతూనే ఉండాలి, ఒక 1/2 కేజీ అలాగే. ఎప్పుడు తగ్గనివ్వకుండా చూసుకోండి. వ్యాయామం చేయండి. ప్రాణాయామం చేస్తే ఏమవుతుందంటే, ప్రాణాయామం వల్ల మీ బాడీలో కొత్త సెల్స్ పుడతాయి. ఆ సెల్స్ ఆటో ఇమ్యూన్ సెల్స్ మీద ఫైట్ చేసి వాటిని చంపేసి మిమ్మల్ని రక్షిస్తాయి అన్నమాట. అందుకు ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం నుంచి మీరు బయటపడాలి అంటే ఫుడ్ సరైనది తీసుకోవడం తప్పనిసరి. అంటే మటను, నాటుకోడి, లేకపోతే మంచి నాటుకోడి గుడ్లు ఇలాంటివి తీసుకోవడం. నాకు ఎన్వి అలవాటు లేదండి అంటారనుకోండి, అప్పుడు సున్ని పిండి ఉంటుంది కదా, మినువులు శుభ్రంగా క్లీన్ చేసుకుని వాటిని తడి పొడిగా మన నెయ్యిలో వేపించుకుని బ్రౌన్ కలర్ వచ్చేలాగా దాన్ని పౌడర్ చేసుకుని దాంట్లో చక్కగా బెల్లం వేసుకుని కుమ్ముకుని రోజు ఉదయం ఇంత, సాయంత్రం ఇంత నెయ్యి కూడా కలిపి చేసుకోవాలన్నమాట. అది తిన్నారనుకోండి, దాంట్లో ప్రోటీన్, విటమిన్స్ విపరీతంగా ఉంటాయి. అదేవిధంగా మినరల్స్ కూడా తగ్గకుండా D3 ట్యాబ్లెట్ కానీ, లేకపోతే D3 ఎక్కువ ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం కానీ చేయండి. సప్లిమెంట్స్ దొరుకుతున్నాయి ఇప్పుడు, D3 సప్లిమెంట్స్, వాటిని కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేయడం వల్ల ఏమవుతుందంటే మినరల్ లోపం బాడీలో లేకపోతే మీ ఇమ్యూనిటీ అంత తొందరగా తగ్గిపోదు. మీకు B12 కావాలంటే నేను చెప్పాను ఆల్రెడీ, మామిడి జీడిలో ఉంటుంది, చాలా బాగుంది. ఆ మామిడి ఇప్పుడు మనకి సీజన్ కాబట్టి ఎండింగ్ వచ్చిందనుకోండి, అయినా మామిడి గుట్టి అంటారు, టెంకలు అంటాం మనం, అవి దొరుకుతాయి. వాటిని తీసుకుని చక్కగా ఎండలో పెట్టుకుని బద్దలు కొట్టి దాంట్లో పప్పు ఉంది, ఆ పప్పుని తీసుకోండి, దానిపైన పొర ఉంది, ఆ పొర కూడా తీసేయండి. తీసి దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని బాగా ఆరిన తర్వాత పౌడర్ కొట్టుకుని ఆ పౌడర్ని పాలల్లో కలుపుకొని తాగండి. ఒక చిన్న టీ స్పూన్, అంటే ఒక 5 grams నుంచి 10 grams వరకు మీ ఏజ్ని బట్టి, మీ బాడీ వెయిట్ని బట్టి, మీ డెఫిషియన్సీని బట్టి తీసుకోండి. అది తీసుకుంటే చక్కని D3 సప్లిమెంట్ అనమాట అది. అలాగే కోన్తౌడ్ అని ఉంటుంది, మనం బియ్యం ఆడిస్తాం కదా, బియ్యం ఆడేసిన తర్వాత బ్రౌన్ కలర్లో బయటకు వచ్చాక దానికి పాలిష్ పెడతారు. ఆ పాలిష్ పెట్టినప్పుడు వచ్చే తౌడు కోన్తౌడ్ అంటారు. అది చాలా మెత్తగా ఉంటుంది అన్నమాట, పిండిలాగా, చాలా రుచిగా కూడా ఉంటుంది. అది దాంట్లో కూడా మీరు బెల్లం, నెయ్యి కలుపుకుంటే సున్నుండలాగే ఉంటుంది. ఈ 2 రకాలు మనకి చాలా ఈజీగా దొరికాయి, అందరూ చేసుకోవచ్చు. ఈ వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు B12 అనేది పెరుగుతుంది అన్నమాట. ఇలాగా B12, D3, K2 అని ఉంటాయి. ఈ విటమిన్స్ తగ్గకుండా మీరు జాగ్రత్తగా మేనేజ్ చేసుకుని
నేను చెప్పినట్టుగా సున్నుండలు లాంటివి ఇటువంటి ఉండలు తింటా. అలాగే మాంసకృత్తులు ఎక్కువ ఉన్నాయి. ఏవి ఉంటాయి? వేరుశనగ గుళ్ళు ఉంటాయి, సోయా బీన్స్ ఉంటాయి. ఇలాగ ఏదైతే మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, మీరు డబ్బులు ఖర్చు పెట్టగలరు. ఖర్చు పెట్టుకుంటే డ్రాగన్ ఫ్రూటు, అవకాడో ఇలాంటివి కూడా తినవచ్చు. అలాగే మన జామకాయ కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఉసిరికాయ, పెద్ద ఉసిరికాయ ఉంటుంది చూడండి, దాని మురబ్బా కానీ, దాని కషాయం కానీ, లేకపోతే దాన్ని త్రిఫలాలో అది ఉంటుంది కాబట్టి దాన్ని ఆహారంగా వాడుకోవటం కానీ చేస్తే డైలీని కొన్నాళ్ళు మజ్జిగతోటి పడుకునేటప్పుడు, కొన్నాళ్ళు పాలతోటి, కొన్నాళ్ళు నీళ్ళతోటి, కొన్నాళ్ళు వేడి నీళ్ళతోటి, కొన్నాళ్ళు బెల్లంలో కలుపుకుని, కొన్నాళ్ళు తేనెలో కలుపుకుని ఇదే త్రిఫలాని మీరు మార్చుకుంటూ వెళ్ళాలన్నమాట. ఒక 2 నెలలు తేనెలో తిన్నారు, త్రిఫలా కలుపుకున్నారు, ఒక హాఫ్ తులం నుంచి మీ బాడీ వెయిట్ని బట్టి ఏదైనా సరే బాడీ వెయిట్ దాన్ని బట్టే డోసు నిర్ణయించుకోవాలి. అంతే తప్ప 50 కేజీలు ఉన్నవాళ్ళు తులం తినేసి 150 ఉన్నవాళ్ళు తులం తినొద్దు. 100 పైన ఉంటే తులం తినాలి. ఒక 60 నుంచి 65, 70, 50, 45 ఇలా ఉంటే ఒక హాఫ్ తులం తినండి సరిపోతుంది. దాన్ని ఒక 2 నెలలు తేనెతోటి తిన్నారనుకోండి, ఒక 2 నెలలు మజ్జిగతోటి తీసుకోండి, ఒక 2 నెలలు వేడి నీళ్ళతోటి తీసుకోండి, 2 నెలలు చన్నీళ్ళతోటి తీసుకోండి. ఇలాగా పంచదారలో కలిపి కొన్నాళ్ళు తీసుకోండి, బెల్లంలో కలిపి కొన్నాళ్ళు తీసుకోండి. ఇలా తీసుకుంటే ఏమవుతుందంటే అది ఒక రసాయనంగా మీకు పనిచేసి మీకు పొట్టలో విషం కానీ క్రిములు కానీ పెరగనివ్వకుండా మిమ్మల్ని రక్షించడానికి, మీలో ఇమ్యూనిటీ పెంచడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది అన్నమాట త్రిఫలా అనేది. అదేవిధంగా ఇందులో ఈ బ్యాక్టీరియాని చంపడానికి, వైరస్ని చంపడానికి కూడా మీకు మంచి ఉపశమనం ఇవ్వడానికి ఆయుర్వేదంలో అంటే న్యాచురల్ మెడిసిన్స్ ఏవి ఉన్నాయో వాటిల్లో చాలా పద్ధతులు ఉన్నాయండి. ఇక్కడ ఏమవుతుందంటే ఆయుర్వేదంలో కాయకల్ప చికిత్స అంటారు. ఈ కాయకల్ప చికిత్సకు వాడే మెడిసిన్స్ కనుక ఇందులో వాడితే చాలా చక్కని రిజల్ట్స్ వస్తాయండి. మనకి తప్పనిసరిగా తగ్గుతుంది. ఆహారంలో ఏంటంటే నేను చెప్పాను కదా, మీరు ఎట్టి పరిస్థితిలో అవుట్ సైడ్ ఫుడ్, బర్గర్స్ లాంటివి, బిర్యానీ లాంటివి, మసాలాలు ఎక్కువ ఉన్నాయి, ఫ్రైడ్ రైస్లు, అజినోమోటో ఇలాంటివి వాడినవి, లేకపోతే నిల్వ ఆహారాలు ఫ్రిడ్జ్లో నెలల తరబడి దాచి, రోజుల తరబడి దాచిన ఆహారాలు తీసుకోవడం మానేస్తే చాలా మంచిదండి. అలాగే పొగాకు అంటే తంబాకు తినటం, గుట్కాలు, పాన్ పరాగులు ఇలాంటివి ఏమున్నా సరే, లిక్కర్ తాగడం ఇవన్నీ తప్పనిసరిగా మానేయవలసిందే. మీరు మానేసి ఆ పైసలతో మంచి ఆహారం తినండి. తింటే మీరు ఆరోగ్యం బాగుపడుతుంది. మీరు చనిపోతాం, లేకపోతే ఇది ఎయిడ్స్ కింద మారిపోతుందేమో, ఎప్పుడు మారిపోతుందో, నేను ఏమైపోతానో, నా భార్య పిల్లలు ఏమైపోతారో, పెళ్లి కాని వాళ్ళు అయితే నాకు పెళ్ళి అవుతుందా లేదా, ఇటువంటి ఆలోచనలు ఆలోచించే బదులు మీకేమైనా చెడు అలవాట్లు ఉంటే మానేసి, ఆ చెడు అలవాట్లకైతే పైసలు దొరుకుతాయి, మంచి పనికి దొరకవు. అంటే అక్కడ ఏమవుతుందంటే మనం మానసికంగా వీక్గా ఉండటం కోసం ఆ టైంకి అది అవ్వాలి కాబట్టి అడగని వాడిని కూడా అడుగుతూ ఉంటాం పైసల కోసం. వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ టైం కదా అడిగాడు, ఎప్పుడు అడగలేదని మామూలు పడి ఎంతో కొంత ఇస్తారు. అలా కాకుండా మీరు కష్టపడి ఎంతో కొంత సంపాదించుకుని ఆ పైసలతోటి మంచి ఆహారం తీసుకున్నారనుకోండి, మీకు ఎట్టి పరిస్థితుల్లో ఇది ప్రమాదకారి కాదు, చనిపోతాం అన్నంత భయపడద్దు. మీరు జాగ్రత్తలు తీసుకుని బలంగా ఉండి ఇమ్యూనిటీ పెంచుకుంటే కనుక మీకు చనిపోయే భయం అనేది మీరు పూర్తిగా తొలగించుకోవచ్చు. ఓకేనండి, నమస్కారం.